2025 సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి వాళ్ళకి ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం విషయాల్లో ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుందాం ఇప్పుడు. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యవేత్త కొయ్యదొర శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం స్వామి. గురువుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఓం నమ శివాయ నమ. జాయ్ పరబ్రహ్మ పరమాత్మ జగత్తుత్పత్తి స్థితిఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దశాదర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, పూజ బలం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనస్తత్వము చాలా విధానాలుగా చాలా వరకు బాగుంది. వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఎంతో ఎదగాలని ఎన్నో విధానాలుగా వీళ్ళు కష్టపడుతుంటారు. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ, గవర్నమెంట్ డ్యూటీ పరంగా కానీ ఎన్నో విధానాలు కష్టపడుతుంటారు. కానీ వాళ్ళకి ప్రమోషన్ మార్పులు కానీ, చేంజెస్ కానీ ఏమి రాకోకుండా చాలా వరకు సతమతం అయిపోతుంటారు. మరి ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రావుకేతు దోషాల వలన వీళ్ళకి చాలా వరకు సతమతం అయిపోతున్నాయి. రావుకేతు అనగా శని. ఈ శని దోషం వలన డెవలప్మెంట్ కాకోకుండా రావులో నుంచి కేతువ ఎదురైపోయి కేతువులో నుంచి శని అనేది ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభం అయిన కానించి ఇలా యోగా నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే చాలా విధానాలుగా ఎన్నో రోజులు పడ్డ కష్టం కూడా ఫలించుకోకుండా పోతుంటుంది. మరి అది ఎందువల్ల అంటే ఈ దోషం వలన వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఒకరు కాకపోతే ఒకరికి ఎన్నెన్నో సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి ఈ సతమతం అయ్యే వాళ్ళకి కొన్ని ఉన్నాయి. కొన్ని మార్గాలంటే మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని గురించి మనం దాని గురించి చాలా చర్య తీసుకోవాలి. మనం చేస్తున్నాంలే, ఆ పని చేసేస్తాంలే, ఏం కాదులే అన్నట్టుగా కాదు. ఒక పని చేస్తున్నామంటే ఆ పని మనకి అది ఎలాంటిది, అది అక్కడ దానివల్ల ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల మనకి ఉపయోగం ఎలా పడుతుంది అని మనం తెలుసుకోవాలి. మనం ఏదో గుడ్డిగా ఏదో పని చేస్తున్నాం, మనకు డబ్బులు ఇస్తున్నారనేది కాదు. మనం పోయామరా, మనం పని చేసామరా అంటే ఆ పని ఎలాంటిది అనేది మనం బాగా ఆలోచించి దాని నిర్ణయం తీసుకోవాలి. ఒకటి. రెండోది, యోగ స్థితిలో తీసుకుంటే వాళ్ళకి కుటుంబానికి వాళ్ళకి ఎన్నెన్నో సమస్యలతో సతమతమైపోయి ఆందోళన పడిపోయి ఆర్థిక బాధలతో సతమతమైపోయి ఇబ్బంది పాలై టెన్షన్లో ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఒక మంచి రోజులు, మంచి అవకాశం అనేది ఎదురొచ్చే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి ఆ భగవంతుడి కృప వలన వీళ్ళకి మంచి యోగము, మంచి విధానము రాబోతుంది. విద్యారంగంలో కూడా మంచిగా అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది. దాంతోపాటు రియల్ ఎస్టేట్లో కానీ, చేసే పనిలో కానీ కొన్ని విధానాల్లో అభివృద్ధిగా ఉంది. కాబట్టి ప్రేమ సమస్యలో వచ్చేసి వీళ్ళకి కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ప్రేమ విశేషాల్లో వీళ్ళు ఎలా ఊహించుకుంటారో ఆ విధంగా వీళ్ళకి చాలా వరకు సక్సెస్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి కనబడతలేదు. కాబట్టి వీళ్ళకి మెయిన్గా రాజకీయ ఫలితంలో చూసుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా విడల వీళ్ళ నేమ్ అనేది చేంజెస్ అవుతుంది. నేమ్ అంటే వాళ్ళ సంపాదించుకున్న ఒక మంచి పేరు, గౌరవం, ప్రతిష్టలు అనేది బ్యాడ్గా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకునేట్టుగైతే మీరు తప్పకుండా ఈ సంవత్సరంలో మీరు ఊహించింది తప్పకుండా మీరు చేయగలుగుతారు, సాధించగలుగుతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయాలి. 9 ప్రదర్శనలు చేసి, దేవుడి గుళ్ళో 9 ప్రదర్శనలు చేసి మీరు ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజించినట్టుగైతే మీకు మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ, అష్టకష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది. మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అనేది అవుతాయి. సర్వో జనా సుఖినో భవంతు.
ఓకే. చూసారు కదండీ కర్కాటక రాశి వారికి 2025లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో. మీకు మెయిన్‌గా లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎళ్లి ప్రదక్షిణలు చేస్తే మీకున్న దోషాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయని చెప్పేసి చెప్తున్నారు. అవి కాకుండా మీకు ఇంకా పర్సనల్‌గా సమస్యలేమైనా ఉంటే మన కొయ్యదొర శ్రీనివాసరాజు గారికి కాంటాక్ట్ అవ్వండి పర్సనల్‌గా. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే సారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. మీకు ఏ విధమైన సమస్యలున్నా గానీ ఆ నంబర్‌కి కాల్ చేసి నివృత్తి అయితే చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి అన్నీ కూడా బానే యోగ విధంగా అన్నీ కూడా బానే ఉన్నాయి. కాకపోతే పెళ్లి గురించి కూడా అన్నీ కూడా బానే ఉన్నాయి. కాకపోతే కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట. వాటి గురించి కొంచెం, కొంచెం కేర్‌గా ఉంటే బెటర్. ఇంకేదైనా సమస్య, ఇంకేదన్నా సందేహాలున్నా గానీ ఈ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.